హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 261 పాయింట్స్ డౌన్ అయ్యి 24,683 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 543 పాయింట్స్ డౌన్ అయ్యి 54,877 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 872 పాయింట్స్ డౌన్ అయ్యి 81,186 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 635, ఫిన్ నిఫ్టీ 250, మిడ్ క్యాప్ 922, ఐటీ 194, ఫార్మా 284, మెటల్ 54 అన్ని డౌన్ అయ్యాయండి వరుసగా. ఇవాళ మార్కెట్ భారీగానే తగ్గింది. దీనికి కారణాలు ఉన్నాయి. కారణాలు ఏదంటే, యుఎస్ గవర్నమెంట్ క్రెడిట్ రేటింగ్ ను మూడీస్ డౌన్ గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతీసింది, రుణాలపై ఆందోళన పెంచింది. దీంతో బాండిల్స్ భారీగా పెరిగాయి. బాండిల్స్ పెరగదండి, బాండిల్స్ పెరిగితే మార్కెట్ తగ్గుతుంది, బాండిల్స్ తగ్గితే మార్కెట్ పెరుగుతుంది. 30 ఏళ్ల ట్రెజరీ yields 5.03% చేరాయి. 2023 నవంబర్ తర్వాత ఇదే అత్యధికం. బాండిల్స్ పెరగడం గ్లోబల్ మార్కెట్ లో లిక్విడిటీని తగ్గించింది. ఈ అందరు బాండ్స్ లోనే పెడతారు కాబట్టి, ఇక్కడ డబ్బు పట్టుకారు కాబట్టి, డబ్బు ఇంజెక్ట్ చేయరు కాబట్టి, ఇంకా కావాలంటే ఇందు నుంచి డబ్బు తీసుకెళ్తారు. బాండిల్స్ అక్కడ పెరిగినాయి అంటే ఇండియా నుంచి తీసుకెళ్లి అమెరికాలో పెడతారు. ఇది మా భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా. విదేశీ మదుపరులు కూడా, అంటే ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేశారండి. గత కొద్ది రోజులుగా నెట్ బయ్యర్లుగా ఉన్న విదేశీ సంస్థాగత మదుపరులు మే 19న 526 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు 526 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీని విక్రయించారండి. దేశీయ సంస్థాగత మదుపరులు కూడా 238 కోట్ల విక్రయాలు జరిపినారు. అంటే మన డిఐఎస్ కూడా వీళ్ళు సెల్ చేశారండి. ఒకే రోజు ఎఫ్ఐడిఎల్ అమ్మకాలను జరగడం వల్ల కూడా అమ్మకాలు జరగడం ఇది మొదటిసారి. లాభాల స్వీకరణ కూడా ఒకటి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ స్టాక్ మార్కెట్ ర్యాలీ చేస్తున్నాయి, అప్పటి ర్యాలీ చేస్తున్నాయి. మనకి యుద్ధం జరుగుతున్నా కూడా పడని నా మార్కెట్ పెరిగింది. సీజ్ ఫైర్ తర్వాత 4% వృద్ధి నమోదు చేసినాయి మన మార్కెట్లు. గత 9 సెషన్లో BSEలో లిఫ్ట్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 27.3 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు జరిపారు. ఫలితంగా సూచీలు అమ్మకాల ఒత్తిడిలో నష్టాలు జారుకున్నాయి. హెవీవేట్ స్టాక్స్ కూడా నష్టాలు ఉన్నాయండి. HDFC బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంకు, M&M, మారుతి, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీవేట్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ కావడం కూడా సూచీలను ఒత్తిడిలోకి నెట్టింది. $1.3 బిలియన్ ఉపసంహరించుకుంటారనే ఆందోళన నేపథ్యంలో ఇంటర్నల్ షేర్లు 4% పడిపోయినాయి. ఈ కంపెనీ ఇండియన్ ఓన్డ్ అండ్ కంట్రోల్ కంపెనీగా మారాలని చూస్తుంది. ఇవ్వండి మార్కెట్ తగ్గినందుకు కారణం. ఇవాళ నేను టెలిగ్రామ్ లో ఒక కాల్ ఇచ్చాను. ఇక్కడ నుంచి కాల్స్ ఇస్తానండి. నేను చార్ట్స్ పెట్టాను. చార్ట్స్ పెడితే చాలా ఎఫర్ట్ తో కూడుకున్న పని అండి. అది కొంచెం నాకు కష్టం అవుతుంది. మళ్ళీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు. నేను ఎంత కష్టపడతాను నేను చార్ట్స్ ప్రిపేర్ చేయడానికి. నాకు ఎంకరేజ్మెంట్ గా కూడా ఇక్కడ అసలు కస్టమర్స్ లేరు. మా అంటే ఒక 9-10 మంది రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. వాళ్ళ మందం నేను ఏమైనా కాల్స్ ఇవ్వమంటే ఇస్తాను. అది కూడా మీరు ఈ వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కాల్స్ ఇవ్వమంటే ఇస్తాను, లేదంటే అది కూడా ఇవ్వనండి. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంత కష్టపడుతుంటే అక్కడ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అండ్ ఇందులో టెలిగ్రామ్ లో కూడా పెరగట్లేదు. ఇంత మంచి ఎవరు చెప్పారండి మార్కెట్ లో. సరే, ఇవాళ ఇచ్చిన అది కాల్స్ ఏంటంటే, నేను నిఫ్టీ 50కి 250 కాల్ ఇచ్చినాను. మళ్ళీ వెంటనే ఏం చేశాను, అది ఓటీఎం సంబంధించింది. మళ్ళీ వెంటనే ఇలా ఎక్స్పైరీ సెన్సెక్స్ కాబట్టి సెన్సెక్స్ సంబంధించిన ITM OTM 2 కాల్స్ ఇచ్చానండి. 11:51 కు ITM సక్సెస్ఫుల్ గా అది హిట్ అయిందండి టార్గెట్ ని. 12:50కి OTM హిట్ అయిందండి. వాటికి సంబంధించిన చార్ట్స్ చూడండి. ఇది ITM 11:50కి హిట్ అయింది, ఇంకా బాగా వెళ్ళిందండి. OTM కూడా 12:05కి అట్లా హిట్ అయింది, ఇది కూడా బాగా వెళ్ళిపోయింది. ఇవ్వండి మనం రేపటి మార్కెట్ గురించి చెప్పుకుంటే, చూడండి 24,700 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,500 కాల్ బై చేయండి. 24,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 273 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 341, స్టాప్ లాస్ 237, ఓవరాల్ టార్గెట్ 411.
24,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,900 పుట్ బై చేయండి. 24,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 222 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 262, స్టాప్ లాస్ 200, ఓవరాల్ టార్గెట్ 302. ఇప్పుడు కాల్ సైడ్ ఒకవేళ ప్రాఫిట్ వస్తే 52.12, లాస్ వస్తే 26.06. పుట్ సైడ్ ప్రాఫిట్ వస్తే 30.54, లాస్ వస్తే 15.27. 54,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నాను. 54,500 కాల్ బై చేయండి. 54,500 కాల్ బై చేయాలనుకున్నారనుకోండి, ఆ ప్రీమియం క్యాండిల్ 913 మీద క్లోజ్ అయితేనే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1038, స్టాప్ లాస్ 850, ఓవరాల్ టార్గెట్ 1163. ప్రాఫిట్ వస్తే 37.55, లాస్ వస్తే 18.77. 54,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,300 పుట్ బై చేయండి. 55,300 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 670 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 741, స్టాప్ లాస్ 633, ఓవరాల్ టార్గెట్ 813. ప్రాఫిట్ వస్తే 2162, లాస్ వస్తే 1081. ఈ 54,500 కాల్ది ప్రాఫిట్ వస్తే 37.55, లాస్ వస్తే 18.77. 81,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 80,600 కాల్ బై చేయండి. 80,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1162 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1282, స్టాప్ లాస్ 1101, ఓవరాల్ టార్గెట్ 1403. ప్రాఫిట్ వస్తే 2420, లాస్ వస్తే 1210. 81,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 81,800 పుట్ బై చేయండి. 81,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 863 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 973, స్టాప్ లాస్ 811, ఓవరాల్ టార్గెట్ 1082. ప్రాఫిట్ వస్తే 2166, లాస్ వస్తే 1083. దీన్ని చెప్పానుగా, కాల్ సైడ్ ప్రాఫిట్ వస్తే 2420, లాస్ వస్తే 1210. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకోకండి. దీని ప్రకారం మీరు స్క్రీన్ షాట్ లో లైన్స్ గీసుకోండి. నేను ఇంతకుముందు ఇచ్చానుగా, దాన్ని బేస్ చేసుకొని ఒకసారి లైన్స్ తీసుకోండి. దాని ప్రకారం మీరు ఎంట్రీ మీద క్లోజ్ అయితేనే మనం బై చేసుకోవాలి. 5 మినిట్స్ క్యాండిల్ లేట్ అయింది అనుకోండి, 15 అంటే ఒకవేళ 10 దాటినాక కూడా అది ఎంట్రీ మీదకి పోకుంటే 15 మినిట్స్ క్యాండిల్స్ పెట్టుకోండి. ఎట్లా టైం పెరిగితే అట్లా మనం క్యాండిల్ సైజ్ కూడా పెంచాలండి, టైం సైజ్. ఇది ఒకటి గమనించాలి. స్టార్టింగ్ లో అయితే 5 మినిట్స్ క్యాండిల్స్ వస్తే సరిపోతుందండి. చేసుకున్నారా? ఇవ్వండి ఇవాళ లెవెల్స్. నేను ఇక్కడ నుంచి పెట్టానండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరు కామెంట్ బాక్స్ లో ఒకసారి కామెంట్ చేయండి, ఎవరైనా ఇవాళ ప్రాఫిట్ చేస్తే ప్రాఫిట్ చేశామని చెప్పి. ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ఈ 9-10 మంది ఉన్నారో వాళ్ళు స్పందించండి ఈ వీడియో ద్వారా. స్పందిస్తే మీకు నేను పర్సనల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుందాం, అందులో నేను కాల్స్ షేర్ చేస్తాను మీకు. దాని ద్వారా మీరు ట్రేడ్ చేసుకోండి, ఓకేనా? ఇంతేనండి ఇవాళకి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.